మీకు స్టేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్లో అకౌంట్ ఉందా? అయితే ఈ అప్డేట్ మీకోసమే. ఈ నెల 15వ తారీఖు లోపు మీ అకౌంట్కి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినవన్నీ చేయకుంటే మీ ఖాతా పర్మనెంట్గా క్లోజ్ చేయబోతున్నారు. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరి లేట్ చేయకుండా అదేంటో తెలుసుకుందాం. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి. చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, మరి విషయంలోకి వెళితే ప్రస్తుతం ఎస్బీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఎవరైతే అకౌంట్స్ చాలా రోజులు వాడకుండా మరియు ఖాతాల్లో డబ్బులు లేకుండా ఈ కేవైసీ లేకున్న అకౌంట్స్ని క్లోజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ముందుగా 2 సంవత్సరాల నుండి ఒక నగదు ట్రాన్స్ఫర్ కూడా కానీ డిపాజిట్లు కానీ లేని అకౌంట్లని, అలాగే అకౌంట్లో 0 రూపాయలుండి దాదాపు 1 సంవత్సర కాలం దాటిన బ్యాంక్ అకౌంట్లకి అకౌంట్ ఫ్రీజ్ చేయాలని బ్యాంక్ అధికారులకి ఆదేశాలు రావడం జరిగింది. అలాగే మీరు మీ అకౌంట్కి ఈ కేవైసీ చేయకుండా క్లోజ్ చేస్తారు. ఈ పాటికే పలుమార్లు బ్యాంక్ వారు లాస్ట్ డేట్ కూడా ఇచ్చినా ఇంతవరకు చాలామంది అయితే ఈ కేవైసీ చేయించుకోవడం లేదు. దీంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. మనం మన బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవ్వకుండా ఉండాలి అంటే ముందుగా డబ్బులు వేయడం కానీ తీయడం కానీ చేయాలి. మీరు మీ అకౌంట్ వాడక చాలా రోజులై ఉంటే ముందుగా అందులో ఎంత కొంత అమౌంట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. 100 రూపాయలైనా సరే ఆ అమౌంట్ వేయడానికి బ్యాంకుకి వెళ్ళే అవసరం కూడా లేదు. ఫోన్పే, గూగుల్ పే వంటి యాప్స్తో మన అకౌంట్ నెంబర్కి డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ వారు చెప్పినట్లు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసినా సరిపోతుంది. అయితే ఇందులో ఈ కేవైసీ చేయని అకౌంట్లని మాత్రం 15న వారి అకౌంట్లని ఫ్రీజ్ చేసి పర్మనెంట్గా క్లోజ్ చేస్తారని బ్యాంక్ అధికారులు అంటున్నారు. అయితే మొత్తానికే అకౌంట్ నెంబర్ మాత్రమే పనిచేయదు, కానీ కస్టమర్ నెంబర్ యాక్టివ్లో ఉంటుంది. అకౌంట్లో లావాదేవీలు చూపించాం అన్నమాట. మళ్ళీ బ్యాంక్లో రిక్వెస్ట్ లెటర్ తీసుకొచ్చుకొని ఈ కేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే మీ అకౌంట్ పనిచేస్తుంది. సో అందుకే వెంటనే నేను చెప్పినట్లు చేసి మీ అకౌంట్లని బ్లాక్ కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ రోజైతే ఇదేనండి అప్డేట్. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.